ధాన్యం కొనుగోళ్లపై సీఎం మంత్రులు అబద్దాలు చెప్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ధాన్యం మొక్కజొన్న కొనుగోలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే కొంతమంది చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారని, అయినప్పటికీ 35% మించి ధాన్యం కొనుగోలు జరగలేదని ఆరోపించారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలమైందని సీఎం రేవంత్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ధాన్యం కొనాలంటూ కొడంగల్లో కూడా రైతులు ధర్నా చేస్తారన్నారు కేటీఆర్. 6 నుంచి 8 కిలోల తరుగు తీస్తున్నారని చెప్పారు. ఇక సీఎం రేవంత్ కు మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ కొనుగోలు సెంటర్ కైనా వెళ్దామని, 80% కొనుగోలు జరిగితే దేనికైనా సిద్ధమన్నారు. రైతులు ప్రైవేటుకు అమ్ముకోవాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. రాష్ట్రంలో గన్నీ బ్యాగులు దొరకడం లేదని, గన్స్ మాత్రం దొరుకుతున్నాయన్నారు కేటీఆర్. ఎక్కడో కాదు, నిన్నటికి నిన్న కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్లో గోకా ఫసలాబాద్ అనే గ్రామంలో మా పార్టీ వాళ్ళు ఎవరు లేరు. అక్కడ మొత్తం రైతులందరూ రోడ్డు ఎక్కి ధాన్యం కొంటలేరని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్ దౌలతాబాద్ మండలం ఆ గ్రామంలో వారు చేసిన నిరసన ముఖ్యమంత్రి గారికి మరి రిపోర్ట్ ఇస్తున్నారో లేదో ఆయన బుకాయించదలుచుకున్నాడో ఆయన ఇష్టం. 10 ఏళ్ళు దేశానికి అన్నపూర్ణగా వెలసిల్లిన తెలంగాణ ఇవాళ తల్లడిల్లుతున్నది. రైతు ఇవాళ కన్నీరు పెడతా ఉన్నాడు. ఇది వాస్తవం ముఖ్యమంత్రి గారు. మేమేదో మిమ్మల్ని విమర్శించడానికి ఇంకోదానికో చెప్పట్లేదు. ఇవాళ రాష్ట్రంలో ప్రణాళిక లేకుండా పోయింది. యూరియా దొరకదు, రైతు బంధు వేయరు, మీరు రుణమాఫీ మొత్తం చేయరు, ఆఖరికి పంట కష్టపడి పండిస్తే మీరు ఇచ్చే అరకొర కరెంటుతోని పంట కొనుగోలు చేయరు. మీ పాలసీ స్పష్టంగా కనబడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ఒకటే అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులందరం వస్తాం. ఏ సెంటర్ కన్నా పోదాం రాష్ట్రంలో. మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి భేషజానికి పోకండి. అనవసరంగా ఏదో డైలాగులతో పెద్ద పెద్ద మాటలతో, ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఇప్పటి నుంచే ఎందుకు ప్రతిదానికి రాజకీయం? ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి. మొలకెత్తిన రంగు మారిన ఇవన్నీ కూడా మీ వ్యవస్థ వైఫల్యం వల్ల నెల నుంచి 45 రోజులుగా ఇవాళ పడిగాపులు కాస్తా ఉన్నారు రైతులు. మార్కెట్ యార్డ్లలో, ఐకేపీ సెంటర్లలో, సింగిల్ విండోల సెంటర్లలో 8500 కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్న రైతుల తరపున, లక్షలాది మంది రైతుల తరపున అడుగుతా ఉన్నాం. రేపటి కేబినెట్ మీటింగ్లో ఇదే ఎజెండాగా పెట్టండి, సింగిల్ పాయింట్ ఎజెండాగా నడపండి. ఎన్ని కొనుగోలు చేసినారు, ఎన్ని చేస్తున్నారు, అవసరమైతే ఒక శ్వేతపత్రం అధికారికంగా, ఏదో కాకి లెక్కలు కాదు, శ్వేతపత్రం విడుదల చేయండి.